నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. చూడొచ్చు ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. యాక్చువల్‌గా మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. అందులో మనకు చూడొచ్చు మీరు మొత్తం కూడా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ చుట్టూ కూడా గోడలైతే నిర్మించేసుకున్నారండి. అలాగే ఫ్రంట్ కూడా భారీ గేట్లయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మిడిల్‌లో మనకు సెక్యూరిటీ కోసం కూడా రూమ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడొచ్చు. అలాగే మనకు ఈ యొక్క 3 బ్లాక్‌లు కాకుండా మరో చిన్న బ్లాక్ అయితే ఉంటుంది. అది 3 ఫ్లోర్‌ల విధానంతో అయితే ఉంటుందన్నమాట. అది 100% అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క 3 బ్లాక్స్ ఉంటాయో, అందులో మనకు బ్లాక్ ఏకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఆ బిల్డింగ్ అయితే 100% అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. ఇంకా 5-10% మాత్రమే ఉంటుందన్నమాట. లోపల ఇంటర్నల్ వర్క్స్ గాని అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ప్రస్తుతం పవర్‌కి సంబంధించిన వర్క్స్, లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకి ఇక్కడున్న బ్లాక్ అయితే 3 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయింది. 100% అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్లాక్ బికి సంబంధించి ఏందంటే, ఆరో ఫ్లోర్‌కి స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే మనకు ఇటువైపు బ్లాక్ సి అయితే ఉంది. ఇది గ్రౌండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్‌లో గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇదివరకు వీడియోలో అప్పుడే మనకు ఫౌండేషన్ వర్క్స్ అవైతే జరుగుతుండే. అలాగే మీరు బ్లాక్ ఏ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎలివేషన్ కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో అయితే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరిగిందండి. యాక్చువల్‌గా ఇది 2017లో తుళ్ళూరులో అయితే స్టార్ట్ అయిందనమాట. తర్వాత మనకు వర్క్స్ అనేది ఆగిపోయి ఇప్పుడు 2024 తర్వాత మరలా వర్క్ స్టార్ట్ అయ్యి ఈ యొక్క బిల్డింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 5 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌ని అయితే నిర్మించడం జరుగుతుందండి. మనకు వీటి వల్ల ఉపయోగాలేంటంటే డీఎన్ఏ అనాలిసిస్ గానీ, అలాగే డ్రగ్స్ అనాలిసిస్ గానీ, అలాగే సైబర్ క్రైమ్ అనాలిసిస్ గానీ, అలాగే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెస్ట్‌లు గానీ, అలాగే ఫోరెన్సిక్ అకౌంటింగ్ గానీ, అలాగే గన్స్ అండ్ బుల్లెట్ పరిశీలన గానీ, విష పదార్థాల పరిశీలన గానీ, అవన్నీ కూడా మనకు ఇక్కడైతే పరిశీలన అయితే చేస్తారు. సో, ఇది గనుక కంప్లీట్ అయితే ఈ ల్యాబ్ గనుక కంప్లీట్ అయితే మనకు భారతదేశంలోనే 8వ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే అవుతుందనమాట. చూడొచ్చు ఎలివేషన్స్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. స్టార్ట్ అయ్యి ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ వచ్చారండి. సో, ఇందులో ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ గనుక అందుబాటులోకి వస్తే మనకు క్రైమ్ కేసులు గానీ, ఇవన్నీ కూడా మనకు త్వరగా సాల్వ్ అవుతాయి. అలాగే సైబర్ క్రైమ్స్ గానీ, డ్రగ్స్ కేసులు గానీ, ఇవన్నీ కూడా విచారణ అనేది చాలా ఫాస్ట్‌గానే ఉంటుందండి. అలాగే మనకు ఈ యొక్క బిల్డింగ్‌ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. సో, విలేజ్ వచ్చి తుళ్ళూరండి. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంటే మనకు తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ రోడ్ ఉంది కదా! అది N14 రోడ్ అనమాట. ఇటు సైడ్ రోడ్ వచ్చేసి E5 రోడ్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకు E5, N14 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంటుంది. చూడొచ్చండి. మొత్తం మనకు 3 బ్లాక్స్. అందులో మనకు ఒక బ్లాక్ అయితే బ్లాక్ ఏకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక 5% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 2 బ్లాక్స్ ఏదైతే ఉందో బ్లాక్ బికి సంబంధించి ఏందంటే స్లాబ్ వర్క్ ఆరవ దానికి మొత్తం 6 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. స్లాబ్ వర్క్స్ అన్ని ఫ్లోర్స్ కూడా స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. కొంత పైన స్లాబ్‌కి ఆరవ దానికి కొంతవరకు బ్యాలెన్స్ ఉంది. అలాగే మనకు బ్లాక్ సికి చూసుకున్నట్లయితే ఏదైతే గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుందో అక్కడ స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇది గనుక కంప్లీట్ అయితే మనకు ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది మనకి భారతదేశంలో ఎ 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే అవుతుందండి. సో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. అది బ్లాక్ ఏ అండి. ఇటుపక్క బ్లాక్ బి, అటుపక్క బ్లాక్ సి. అది అడ్మినిస్ట్రేషన్ అనమాట బ్లాక్ సికి. అలాగే మనకు పక్కన మరో 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉంది. అది కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకు చుట్టూ కూడా ఈ యొక్క రోడ్‌లకి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతూ వస్తుంది. అలాగే బ్లాక్ ఏ బిల్డింగ్ లోపలికైతే వెళ్లి చూద్దామండి. లోపల ఇంటర్నల్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయో ఏంటనేది కూడా. ఈ బ్లాక్ అయితే వెళ్లి చూద్దాము. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. లోపలికైతే వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము. ఇది బ్లాక్ ఏ అనమాట. ఇప్పుడు మనకు ఫినిషింగ్ బయట ఏదైతే ఎంట్రీ దగ్గర ఫినిషింగ్ ఉంటుందో ఇక్కడ వెళ్ళి ఇక్కడైతే ఫినిషింగ్ అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే వేస్తున్నారు చూడొచ్చు.
అలాగే కూడా కింద మనకి ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇదివరకు వీడియోలో అప్పుడు కంప్లీట్ వేయలేదన్నమాట. ఇప్పుడైతే ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఫినిషింగ్ పెయింటింగ్ వేస్తున్నారు. యొక్క ఫినిషింగ్ అయితే ఇది కూడా పవర్కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారు అనమాట. ఇది మొదటి ఫ్లోర్ అండి. ఇది చూడొచ్చు. ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు మొత్తం కూడా. ఈ యొక్క మొదటి ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది డోర్స్ ఇన్స్టాలేషన్ కానీ విండోస్ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ కూడా. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. క్లీనింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. పవర్ సంబంధించి ఇన్స్టాలేషన్ వైర్స్ అన్ని కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. కూడా డోర్స్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసి కీస్ లాక్ చేసేస్తున్నారు. చూడొచ్చు అండి. రూమ్ చూద్దాము. పవర్ సంబంధించి వైర్స్ కూడా వర్క్ స్టార్ట్ చేసేసారు. పవర్ సంబంధించి కూడా స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. మనకు రెండు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంది. లిఫ్ట్ ఉంది. అట్లా మనకు అటు సైడ్ నుంచి మిడిల్ ఒకటి ఉంది. ఆ కార్నర్లో మొత్తం 3 దగ్గర నుంచి కూడా ఎంట్రీ ఉంది పై ఈ యొక్క మెట్ల త్రూ అయితే. ఇది 3వ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం చూసేది 3వ ఫ్లోర్. చూడొచ్చు. ఒక లెవెల్కి వచ్చేసింది అనమాట మొత్తం. 3వ ఫ్లోర్స్ కూడా డోర్స్ ఇన్స్టాలేషన్, విండోస్ ఇన్స్టాలేషన్, కొన్నిటికైతే డోర్స్ అయితే చూడొచ్చు. అన్నిటికీ డోర్స్ ఇన్స్టాలేషన్ అయిపోతుందండి. అన్నీ కూడా వైర్స్, పవర్ సంబంధించిన వైర్స్ అన్నీ కూడా లాగేది పెట్టుకున్నారు. కొన్నిటికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క బోర్డ్స్ అవన్నీ కూడా. ఇది లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ అనమాట. ప్రతి రూమ్కి కూడా డోర్స్ ఇన్స్టాలేషన్ కానీ విండోస్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే పవర్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. చూడొచ్చు. లోపల కూడా ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇప్పుడు 4వ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు. 4వది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరు 4 ఫ్లోర్ చూస్తే ఒకే స్టేటస్లో ఉంది వర్క్ అంతా కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 10 to 20% మాత్రమే ఉంది. ఏదైతే ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్, ఈ యొక్క లైట్స్ బిగించుకోవడం ఇవైతే ఉన్నాయి. రిమైనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు కింద నుంచి. చూశారు కదా. ఇప్పుడు 5కి వెళ్దామండి. ఇది 5 కూడా మీరు చూడొచ్చు. టోటల్ డోర్స్ కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు 6వ ఫ్లోర్కి వెళ్దాము. చూడొచ్చు. ఇది 6వది. ఏ స్టేటస్లో ఉందో. ఇప్పుడు మనం ఈ టెర్రస్ మీదకి వెళ్దాము. ఇది టెర్రస్. ఎంత అద్భుతంగా ఉందో పైన కూడా. చూడ, అది మనకు N14 రోడ్. అది బ్యాక్ సైడ్ N15 రోడ్డు. ఇది మన పక్కన వెళ్ళేది
E5 రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది E5 N14 రోడ్ జంక్షన్లో అయితే ఉంటుంది. అది తుళ్ళూరు అండి ఊరు. పైన కూడా ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు.